సో ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి. నేను కాస్త ఎక్కువ ఇన్ని టమాటా, పెద్ద టమాటా తీసుకున్నాను. ఇంత టమాటా అవసరం లేదు, ఎందుకంటే తీగా వచ్చేస్తుంది కర్రీ. కాకపోతే చిన్న టమాటా తీసుకొని సరిపోతుంది ఇందులోకి. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఒక చిన్న ముక్క అల్లం, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ కలిపి మిక్సీ చేసుకున్నాను. చూడండి, ఇలాగ మంచిగా వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, మసాలా మనకి ఉడికినట్లు అనమాట. సో ఇప్పుడు హాఫ్ చెంచా పసుపు వేసుకుని ఇలా కలబెట్టుకోవాలి మంచిగా అంతా కలిసేలాగా. కాస్త వేద్దాం. ఇప్పుడు రుచికి తగినంత నేను కల్లుప్పు యూజ్ చేస్తాను కర్రీస్లో. సో ఇది చూడండి, కొద్దిగా సరిపోతుంది నాకు. వేసుకుని కాస్త వేగాక చికెన్ వేసేది, ఉడకబెట్టుకున్న చికెన్ని వేసేయండి ఇందులో. చూడండి, ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట ఉడకబెట్టుకున్న చికెన్. ఇలా వేసి కాసేపు పూర్తిగా ఇలా అయ్యాక ఒక్క సెకండ్ ఆగి ఆ తర్వాత కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఈ 1 స్పూన్ ఎనఫ్ అనమాట. ఇప్పుడు చూడండి, అంతే, చికెన్ కర్రీ రెడీ. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఆ 5 మినిట్స్ ఇలాగే ఉంచేసి కాస్త వచ్చాక ఇలా గుత్తగా దించేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, టేస్టీగా. ఇందులో చివర్లో పరగా మనం మసాలా ఉంది కదా, చికెన్ మసాలా. నేను దీనికి ఒక వీడియో చేస్తాను, అది చెప్తాను అనమాట. దానిలో ఏం కావాలని అది కాస్త ఇలా చల్లుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ రెడీ. చూడండి ఎంత, మాకైతే చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్, మీరు కూడా చేసుకొని తినండి ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.